Hello everyone. Telangana government, the Telangana Employees Accountability and Monitoring of Parental Support Bill అని ఒక బిల్ ప్రవేశపెట్టింది. సో ఈ బిల్లో ఏముంది అంటే ఎవరైతే ఎంప్లాయీస్ వాళ్ళ మీద ఆధారపడిన పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తున్నారో వాళ్ళ శాలరీ నుంచి కొంత డబ్బు డిడక్ట్ చేసి అది వీళ్ళ పేరెంట్స్కి ఇవ్వడం జరుగుతుంది. బేసిక్గా ఈ యాక్ట్ చెప్పేది ఇది. దీని బ్యాక్గ్రౌండ్ చూద్దాం. ఆర్టికల్ 41 ఆఫ్ ద కాన్స్టిట్యూషన్, వీటిని డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ అంటాం. సో ఇందులో ఈ ఆర్టికల్ 41 ఏం చెప్తుంది అంటే ఎవరైతే నిరాధారంగా ఉన్నారో, అంటే వాళ్ళు బతకడానికి ఎలాంటి ఆధారం లేదో అలాంటి వాళ్ళకి స్టేట్ అంటే గవర్నమెంట్ పబ్లిక్ అసిస్టెన్స్ ప్రొవైడ్ చేయాలి విత్ ఇన్ ఇట్స్ ఎకనామిక్ కెపాసిటీ. మెయింటెనెన్స్ అండ్ వెల్ఫేర్ ఆఫ్ సీనియర్ సిటిజన్స్ యాక్ట్ 2007 అని ఒక యాక్ట్ ఉంది. బట్ ఇన్స్పైట్ ఆఫ్ ద యాక్ట్ తెలంగాణ గవర్నమెంట్ ఎన్ఫోర్సబుల్ మెకానిజం, అంటే ఒకవేళ నిజంగానే అలా పేరెంట్స్ నెగ్లెక్ట్ చేయబడుతుంటే వాళ్ళు ఎలాంటి దారుల ద్వారా ఆ పిల్లల దగ్గర నుంచి ఆ కాంపెన్సేషన్ పొందొచ్చు అని చెప్పి ఒక డీటెయిల్డ్ మెకానిజం తీసుకొచ్చింది ఈ లా. ఒకసారి ఈ లాలో ఏముందో చూద్దాం. ఇట్ ప్రపోజెస్ టు బ్రింగ్ అబౌట్ సాలరీ డిడక్షన్స్ ఫర్ ప్రైవేట్ అండ్ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ దట్ ఆర్ డీమ్డ్ టు బీ నెగ్లెక్టింగ్ దేర్ పేరెంట్స్. బోత్ పబ్లిక్ అండ్ ప్రైవేట్ సెక్టార్ ఎంప్లాయీస్, అండ్ వాళ్లే కాదు ఎమ్మెల్యేస్, ఎంపీస్, లోకల్ బాడీలో ఎన్నుకున్న వ్యక్తులు, నామినేటెడ్ వ్యక్తులు, వీళ్ళందరి శాలరీస్ నుంచి ఒకవేళ వాళ్ళు కనుక పేరెంట్స్ని నెగ్లెక్ట్ చేస్తుంటే శాలరీని డిడక్ట్ చేస్తారు. ఎంత డిడక్ట్ చేస్తారంటే 15% ఆర్ ₹10,000, ఏది తక్కువైతే అంత డిడక్ట్ చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ ఎలా జరుగుతుంది? ఎవరైతే పేరెంట్స్ వాళ్ళ పిల్లలు వీళ్ళని ఎకనామిక్గా సపోర్ట్ చేయట్లేదు అనుకుంటున్నారో వాళ్ళు కలెక్టర్ దగ్గరికి వెళ్ళొచ్చు. కలెక్టర్ దగ్గరికి వెళ్ళి ఒక అప్లికేషన్ పెడితే కలెక్టర్ గారు ఫస్ట్ ఆ పేరెంట్స్ ఏమైనా ఇన్కమ్ సోర్సెస్ ఉన్నాయా అని చూస్తారు. చూసి తర్వాత 60 days టైం పీరియడ్లో, అంటే వాళ్ళ కంప్లైంట్ వచ్చిన 60 days టైం పీరియడ్లో బోత్ పిల్లలతో అండ్ వాళ్ళ పేరెంట్స్తో ఇద్దరితో మాట్లాడి ఒకవేళ పేరెంట్స్ అప్లై చేసిన గ్రౌండ్స్ కరెక్ట్గా అనిపిస్తే శాలరీలో డిడక్షన్స్ చేయమని ఆర్డర్ పాస్ చేస్తారు. అండ్ ఆ డిడక్ట్ చేసిన అమౌంట్ ఏదైతే ఉందో అది పేరెంట్స్ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు. దీని గురించి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, ఇలా పిల్లల మీద ఆధారపడిన తల్లిదండ్రులు మన భారతీయ కుటుంబ వ్యవస్థలో ఒక ఇంటెగ్రల్ పార్ట్. సో వీళ్ళని చూసుకోవడం అనేది వాళ్ళ పిల్లల బాధ్యత. ఈవెన్ దో ఆల్రెడీ ఇలాంటి లెజిస్లేషన్స్ ఉన్నా కూడా ఎంప్లాయీస్లో నైతికతని సర్టన్గా, అంటే ఒక ప్రాపర్ ప్రొసీజర్తో ఈ నామ్స్ని మేము ఎన్ఫోర్స్ చేయాలనుకుంటున్నాం అని చెప్పారు. థ్యాంక్ యూ.